ఏమంటే యుద్ధానికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా ప్రమాదవశాత్తు పసిపిల్లలు చనిపోవడం వేరు, కావాలని పసిపిల్లల్ని టార్గెట్ చేసి చంపడం వేరు. ఇక్కడ కావాలని టార్గెట్ చేసి చంపమన్నాడు. అయితే ఈయనేమంటారంటే ఈ పసిపిల్లలకి దేవుడు స్వర్గానికి తీసుకెళ్ళిపోతాడంట. అసలు ఆయన దేవుడే కాదు, దేవుడైతే ఇట్లాంటి పనులు ఎందుకు చేస్తాడని మనం అడుగుతుంటే పసిపిల్లలను చంపేసి స్వర్గానికి తీసుకెళ్ళిపోతాడా? ఏమంటే దేవుడికి లక్షణాలు ఉంటాయా అసలు? ఇంత కర్కశత్వంగా ఇంత కాఠిన్యంగా ఉంటాడా? అంటే ఇవన్నీ కూడా ఈ ప్రవక్తలు చేసినటువంటి దుర్మార్గాలు. ఈ ప్రవక్తలు యెహోవా అనేటువంటి కల్పిత పాత్రను సృష్టించేసి వీళ్ళకి ఏది అనిపిస్తే అది, ఏది తోస్తే చేసేసి మొత్తం యెహోవా మీద తోసేశారు. అన్నీ యెహోవా, ఇక పాపాల బైరువుల్లాగా మొత్తం భరించేది ఆయనే, ఇక ఆ కల్పిత పాత్ర. ఇట్లాంటి క్యారెక్టర్ మనం దేవుడని పిలవగలమా? అలా పిలవాలి అంటే కనుక మీకు ఒక క్యారెక్టర్ని చూపిస్తాను. ఇప్పుడు ఒక సినిమా క్లిప్ చూపిస్తాను చూడండి. మరి ఆయన్ని కూడా మనం దేవుడు అనొచ్చాము చూడండి ఒకసారి. చంటి పిల్లలు